మీకు అందరికీ తెలుసు ఈ యొక్క చాలామంది మేడారం జాతరను నేషనల్ ఫెస్టివల్గా గుర్తించాలంటారు. అటు సిస్టమ్ దేశంలో ఎక్కడ లేదు. నేషనల్ ఫెస్టివల్ అయినటువంటి విధానం నేనే కల్చర్ మినిస్టర్. ఆ రకమైనటువంటి సిస్టము భారతదేశంలో ఇంతవరకు ఎక్కడ లేదు. కాబట్టి కొంత అది అనవసరంగా అది అక్కడక్కడ కొంత సోషల్ మీడియాలో జరుగుతూ ఉంది. అయినప్పటికీ గతంలో మీకు అందరికీ తెలుసు ఇక్కడ మౌలిక వసతుల కోసము కొంత భారత ప్రభుత్వం తరఫున సహకారం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒక 80 కోట్ల రూపాయలతోటి ఇక్కడ టూరిజం సర్క్యూట్ కూడా ట్రైబల్ సర్క్యూట్ పేరు మీద కూడా ఈ ప్రాంతంలో మరి మౌలిక వసతులు కల్పించేటువంటి కార్యక్రమానికి మా యొక్క టూరిజం మినిస్ట్రీ తరఫునే సహకారం అందించి వాటి నిర్మాణం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి టూరిజం డిపార్ట్మెంట్కు అవన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అవన్నీ కూడా టూరిస్ట్ వచ్చినప్పుడు 364 డేస్ వాళ్ళకు కావలసినటువంటి మినిమం ఫెసిలిటీస్ అంటే రూమ్స్ కావచ్చు, రెస్టారెంట్ కావచ్చు, హాల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ఇవ్వడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ యొక్క యూనివర్సిటీ ప్రారంభిస్తాం. ఈ సంవత్సరం కూడా మరి సుమారు 3 కోట్లు అని అనుకున్నాము. కానీ మరి 3,14,00,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి మరి ఈ యొక్క సమ్మక్క సారక్క జాతర నిర్వహణ కోసం సంబంధించి మా టూరిజం మినిస్ట్రీ తరఫున ట్రైబల్ మినిస్ట్రీ తరఫున సహకారం అందించడం జరిగిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. గతంలోనే మేడారం మౌలిక వసతుల కల్పన కోసం కూడా గతంలో కూడా 19 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వము దేశవ్యాప్తంగా అనేకమైనటువంటి ఫెస్టివల్ జరుగుతాయి. అన్నీ కూడా మరి విజయవంతం కావాలనే ఉంటుంది. ఆ దిశలోనే సమ్మక్క సారక్క యొక్క జాతర విజయవంతంగా జరగాలని అమ్మవారి పేర్ల మీద ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో ఒక విశ్వవిద్యాలయం రాబోవడము మనకందరికీ గర్వకారణము. చాలా సంతోషం. ఇప్పుడే మంత్రి గారు చెప్తా ఉన్నారు ఇప్పటికే మరి 70 లక్షలు దాటిందని. 70 లక్షల మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారని చెప్పడం జరిగింది. చాలా సంతోషం. ఈ యొక్క ట్రైబల్ ఫెస్టివల్ తప్పకుండా భారత ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా యూనివర్సిటీ వచ్చిన తర్వాత దీనికి అంతర్జాతీయంగా గుర్తింపు వస్తుంది. అదే సమయంలో ఇక్కడ కావలసినటువంటి మౌలిక వసతులు మరింతగా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవేస్తుంది. అమ్మవార్ల ఈ యొక్క సమ్మక్క సారక్క జాతర సందర్భంగా భక్తులకు ప్రజలందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాను.